వెలిగండ ప్రాజెక్ట్ లోన ముంపుకు గురైన ప్రాంతాలు లక్క చెరువు తాండా అనేది కూడా ఒక ప్రాంతమే. అలాంటి ప్రాంతంలో ఇక్కడ ప్రజలందరినీ కూడా ప్రస్తుతం ఉన్నట్టుండి ప్రాంతాలన్నీ కూడా ఖాళీ చేయిస్తున్నారు ప్రభుత్వం. అయితే వారి తరపు నుంచి మీకు ఎటువంటి ఆసరా గానీ లేదంటే R&R ప్యాకేజీలో డబ్బులు అయితే ప్రభుత్వం నుంచి అందని ప్రభుత్వం ఇచ్చేసింది అంటున్నారు 750 కోట్లు. మీకు అందినయా లేదా? మాకు అందినాయమ్మా 13,01,000 ST కింద మాకు R&R ప్యాకేజ్ అయితే అది ఒక్కటే లబ్ధి చేకూరింది. అంతే, అంతకు తప్ప ఇంకా ఏమి ఆధారం అనేది ఏం లేదు. ఇండ్ల ప్లాట్లు కూడా ఇవ్వలేదు. దానికి పట్ట మా ప్లాట్ కూడా ఇవ్వకుండా మాకు నిర్దాక్షిణంగా లేచిపోమంటున్నారు. మేము ఎక్కడికి పోయి ఉండాలి? అసలు ఎక్కడ కనీసం బియ్యం తలదాచుకోవడానికి కూడా లేదు. మా పరిస్థితి అట్లా ఉంది. అది విషయం. అంటే మొత్తం ఊరందరికి కూడా మీరు అన్నట్టుగా ప్యాకేజ్ మొత్తం డబ్బులు అందరికి ఒకరికి రావడం ఒకరికి ఒక 10 నెంబర్స్ పెండింగ్ ఉన్నాయి మేడం. ఒక 10 ఇండ్లు పెండింగ్ ఉన్నాయి తాండా తరపున పొదమై పడ్డాయి. పడ్డ తర్వాత ఇప్పుడు మాకు నిర్దాక్షిణంగా మీరు లేచి ఎక్కడికైనా వెళ్ళిపోండి అంటున్నారు. మేము ఎక్కడ ఉండాలి? ఊర్లో లేకపోతే ఇండ్లు ఇవ్వటం లేదు. ఇచ్చిన ఇండ్లు ఫస్ట్ రోజు అడ్వాన్స్ తీసుకుంటే ఒక 1000 రూపాయల ఇండ్లు ఈ రోజు 10,000 అంటున్నారు. 10,000కైనా సరే ఏదో తలదాచుకుందామంటే మరుసటి రోజు పోయేసరికి ఆ ఇండ్లు కూడా మేము ఇవ్వము, మీరు అక్కడెక్కడి నుంచో వచ్చి రేపు మాకు ఇబ్బందులు అవుతాయి, మీరు ఎక్కడన్నా మీకు ఇచ్చిన స్థలాల దగ్గర ఉండరు అంటారు. అక్కడికి పోయేసరికి మా స్థలం ఎక్కడో తెలియదు, మాకు పట్టా ఇవ్వలేదు, లేచిపోమంటే మేము ఎక్కడికి పోవాలి? ఈ గొడ్లు ఏం చేయాలి? పొలాలంటే వదిలేసుకున్నాం. ఉన్న పత్తులుగా నిర్దాక్షిణంగా బాగా కోతకు వచ్చినాయి కూడా వదిలేసుకున్నాం. ఏం పనులకు పోయేది లేదు, ఏం లేదు. సారోళ్ళు వచ్చి తేపకు ఒక టీం వచ్చి మీరు సర్దుకొని పోండి అని వాళ్ళు అంటున్నారు. పై ఆఫీసర్లు టీములు వేసి మేము ఏ విధంగా బతకాలి? ఇంకా అన్ని కోల్పోయిపోతున్నాం. మాకు కనీసం జీవనాధారం అన్న ఏదో ఒకటి చేయకపోతే మా స్థితిగతులు ఏంది? అందులో మేము ట్రైబల్స్ ST మాకు ఏమి చెప్పకుండా ప్లాట్లలో చూస్తే అట్లా అక్కడ కూడా అన్యాయమే. మేము కోరుకున్న దాంట్లోనే మేము ఇటు భాగంలో ఉంటామే, మా భాష వేరు వ్యాస వేరు అంటే కూడా దాన్ని పట్టించుకునేటోళ్ళు లేరు. చూద్దాంలే అనేస్తున్నారు. కనీసం మాకు ఇప్పుడు లేచి పొమ్మంటే కనీసం ఇదిగో నీ ప్లాట్ అని చెప్తే కనీసం ఆడ ఒక పట్టో బొట్టో ఏదో ఒకటి పెట్టుకొని బియ్యం అన్న తడసకుండా పెట్టుకునే ఛాన్స్ కూడా లేకుండా చేసింది. ఒక 6 నెలల కనీసం ఒక 6 నెలలు టైం ఇస్తే మేము పోయి మా ప్లాట్ ఇచ్చేస్తే చిన్న రేకుల షెడ్ అన్న ఏర్పాటు చేసుకుంటాం. లేకపోతే చాలా ఇబ్బందులు. అంటే ఈ నెల 31వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు వెలిగొండ ప్రాజెక్ట్ అయితే ప్రారంభోత్సవం చేస్తున్నారు. ప్రారంభోత్సవం చేస్తే ఆల్మోస్ట్ ఇంకా వాటర్ అయితే వదిలేస్తారు కదా. మీరు 6 నెలల టైం అని అడుగుతున్నారు మీరు ప్రభుత్వానికి. అయితే మరి వాళ్ళ తరపు నుంచి వాళ్ళు ఇస్తారని మీరు అనుకుంటున్నారు? అసలు ఇచ్చేదైతే వచ్చి చెప్పేవాళ్ళు కదమ్మా. ఇప్పుడు మాకు కనీసం తరలిచ్చి ఈ నుంచి బయటికి పొమ్మంటున్నారు. కరెక్టే, 30వ తారీఖు నీళ్లు వదులుతారు అనేది చెప్తున్నారు. కనీసం మాకు అక్కడ ఉండేదానికి ఏదైనా జాగాన్న ఏర్పాటు చేస్తేనే కదా. ఏది లేకుండా పోయి మేము ఎక్కడ ఉండాలి? ఉంటే ఉంటాం, చస్తే చస్తాం ఈ నీళ్లలో. ఇంకా అంతకంటే మాకు దారి లేదు. బయటికి పోయి ఎక్కడ ఉండాలో మీరు చెప్పండి, ఆఫీసర్లను చెప్పమనండి. ఇప్పుడు బయటికి పోతాము కరెక్టే, ఒక లారీ ఆటో కుదిరించుకొని ఎక్కడ పెట్టాలి సామాను? గర్భిణీ మనుషులు పోతే ఎక్కడ పోయి ఉండాలి? గొడ్లు ఎక్కడ కట్టేసుకోవాలి? అన్ని మాకు కలిపిచ్చి పంపిస్తే పంపించండి, లేకపోతే నీళ్ళలో ముంచటమే ఇల్లు. ఇంకా అంతకంటే మాకు చావటానికి సిద్ధంగా ఉన్నాము. అంతకంటే మేము ఏం చేయగలుగుతాం? ఇంకా వెలిగొండ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత అంటే గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇక్కడ ఉన్న భూములకి గానీ లేదనుకుంటే మీకు చెట్టు పుట్టకు గానీ ఇలాంటివి ఏవైనా అతని హయాంలో ఏమైనా సహాయ సహకారాలు అందినాయి? పొలానికి ఇచ్చారమ్మా, పొలానికి ఇచ్చారు. ఇండ్లకు ఎస్టిమేషన్ ప్రకారం 15,000 నుంచి 20,000 ఏ ఇంటికి తగ్గట్టుగా ఆ ఇంటికి వేసిండ్రు. పొలాలకు అప్పుడునే ఇచ్చాడు. ఇంకా తర్వాత ఇంకేం జరిగింది ఏం లేదు. ఇప్పుడు దగ్గర 21 సంవత్సరం. అంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఈ వెలిగొండ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు వాళ్లే ఇచ్చారని చెప్పి అంటున్నారు. ఎవరు వాళ్ళు? మాకు రాజశేఖర రెడ్డి టైంలోనమ్మా జరిగింది. మాకు డబ్బులు వేసింది పొలానికి గానీ ఇండ్లకు గానీ రాజశేఖర రెడ్డి టైంలో. తర్వాత ఇంకెవ్వరు మాకు లబ్ధి చేకూరిందే లేదు ఇంతవరకు. ఇప్పుడు ఈ చంద్రబాబు టైంలో మాత్రము R&R ప్యాకేజ్ వేసాడు. అది అంతే. గత ప్రభుత్వంలో ఈ వెలిగొండ ప్రాజెక్టు పనులన్నీ చేసింది చంద్రబాబు నాయుడు గారే మొత్తం అంతా కంప్లీట్ చేశారు అంటున్నారు. అది ఎంతవరకు నిజం? ఏది ఇచ్చినానమ్మా, మాకు 2006లో ఇది మొదలు పెట్టింది. ఆ రోజు రేషన్ కార్డు ప్రకారం తీసుకున్నారు, గజెట్ లో కూడా ఆ రోజే తీసుకున్నారు. 2010లో ఇచ్చినా ఈ రోజు మనం బయటికి పోయి వెళ్ళిపోయే వాళ్ళము. ఈ రోజు ఆ రోజు 1,00,000 ఉన్నది, అలా 10 లక్షలు ఆ విధంగా చేసినారు. కనీసం 18 సంవత్సరాల నుండి పెండింగ్ లైన్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒక ఇంట్లో ఇప్పుడు నా కొడుకున్నాడు, వాడి పరిస్థితి ఏంది? రేపు నాకు వచ్చేది 5 సెంట్లలో ఇంక 2 కొడుకులు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఎక్కడ ఉండాలి? రేపు నీ ఇచ్చే 5 సెంట్లో నేను కట్టుకుంటా, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంది? అప్పుడే చేసి ఉండాల్సింది. ఇంకా తర్వాత జరిగింది ఏం లేదు. ఇప్పుడు మాత్రము R&R ప్యాకేజ్ మాత్రము వేసాడు. అది వేసిన నుంచి కనీసం ఒక 15 రోజులు 20 రోజులు కామ్గా ఉన్నారు. తర్వాత మీరు లేండి, మీరు చూసుకోండి అంటే ఎక్కడికి పోవాలి? సామాన్లు ఎక్కడ పెట్టుకోవాలి? ఎక్కడికైనా కింది ఊర్ల మీద ఊర్లు పడుతుంటే 1000 రూపాయలు తీసుకొని ఇండ్లు కూడా ఇలా 10,000. సరే 10,000 ఏదో ఒకటి తలదాచుకుందామంటే ఇచ్చిన అడ్వాన్స్ కూడా మరుసటి రోజు వాళ్ళు మరేటోళ్ళు అంట, వాళ్ళ గలబకి మనం ఆడ తట్టుకుంటాము. మేము ఇయ్యమయ్యా మాకు పత్తులు వస్తున్నాయనో ఇదో వాళ్ళు కూడా ఇవ్వటం లేదు. ఇంకా ఏదో ఒక మార్గం చూపించి మరి మీరు పలానా చాట ఉండండి అయ్యా ప్రస్తుతాన్ని తలదాచుకోండి అని అట్లనన్నా చూపించాలి. లేకపోతే మేము ఇక్కడ ఉండి నీళ్ళలోనే మునిగి చావటానికి అని సిద్ధం. మేము ఇంకంతకంటే మాకు మార్గం లేదు. ఇంకా ఏదైనా మార్గం ఉంటే చూపియండి. ఇంకా అంతకంటే మేము ఏం చేయగలుగుతాము? ఈ 18 సంవత్సరాలు సుమారుగా ఉన్నారు. మా అబ్బాయి BSc నర్సింగ్ కూడా అయిపోయింది. వాడికి నేను ఏం చేయాలి? రేపు పెళ్ళై పిల్లోళ్ళు ఉన్నారు. పిల్లోళ్ళు పెళ్ళైన వాళ్ళకి కూడా వాళ్ళు ఎక్కడ ఉంటారు?